మోయబడెను. ఇది వాస్తవం. ప్రభు పక్కన నడుస్తూ ఉంటే, ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటే, ప్రభు సంచరిస్తూ ఉంటే వారి కన్నులు గుర్తుపట్టలేకుండా పోయినాయి. పిల్లరా, అట్లా ఆ మాటను జ్ఞాపకం చేశాడు 17వ వాక్యంలో. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగగా, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలు ఏంటి? ప్రభు, అప్పటికైనా ప్రభు ఉన్నాడు కదా పక్కనే, ప్రభు మాట్లాడుతున్నాడు కదా, కానీ ప్రభువును గుర్తుపట్టలేదు. ప్రభువే లేచినాడన్న సంగతి గుర్తుపట్టలేదు. ప్రభువే వచ్చినాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, అసలు మా పక్షాన ప్రభు ఉన్నాడన్న సంగతి వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారండి. ఎందుకంటే వాళ్ళ కన్నులు ఏమైనాయంటే అక్కడే రాసినారు, గుర్తుపట్టలేకుండా వాళ్ళ కన్నులు మూయబడినాయి. 16వ వాక్యం చివరిలో వారి కన్నులు మూయబడినాయి. 17వ వాక్యం రాయబడింది, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖములై నిలిచినారు. వారిలో క్లోయొప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడివే ఎరగవా అని ఆయన అడిగాను. అసలు ఈ ప్రాంతంలో జరిగినటువంటి సంగతి నీకొక్కడికే తెలియకుండా అని ఎవరిని అంటున్నారో? ప్రభునే అంటున్నారు. కాబట్టి అసలు జరిగింది అందరూ కూడా ఎవరు పట్టుకున్నా ఇట్లా అనుకుంటా ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ఉన్నా ఇదే సంభాషణ, ఎక్కడ ముగ్గురు ఉన్నా ఇదే సంభాషణ, ఎక్కడ 10 మంది కూడా ఇదే మాట్లాడుకుంటుంటే అసలు నీకొక్కడికి ఎట్లా తెలియకుండా ఉంది? ఇంత ప్రభువుని, ఈ అద్భుతాలు చేసే దేవుణ్ణి శిలోమరణానికి అప్పచెప్తే ప్రజలలో ఏడుస్తూ ఉంటే, ప్రజలలో బాధపడతా ఉంటే నీకొక్కడికి ఈ సంగతి తెలియకుండా అని అడుగుతూ ఉంటే ఆ 19వ వాక్యం, ఆయన అవి ఎవనివి చదవను, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? 21వ వాక్యంలో, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు. అప్పటికి ఎన్ని దినాలైందంట? 3 రోజులైంది జరిగి. ప్రియులారా, 3 దినాలైంది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చిరి. సమాధి దగ్గరికి పోయారు, కానీ అక్కడ సమాధి దగ్గర ఏం లేదు, దేహం లేదు. ప్రభువును పాతిపెట్టిన దగ్గర ఆయన దేహం లేదు, కనపడలేదు. అది సంగతి వీళ్ళు వచ్చి, కొందరు స్త్రీలు వచ్చి చెప్పారు. కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. ఆయన బ్రతికినాడని మాత్రము అందరూ అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మాత్రము ఇక్కడ చూడండి ప్రియులారా, కానీ మా ఆయనకు అయితే మాకు కనపడలేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. బ్రతికినాడు, ఆయనైతే ఆయన లేడు, ఆయన చెప్పినాడు 3వ దినం లేస్తానని, ఆయన లేచినాడు, కానీ మాకైతే ఆయన కనపడలేదు అందరూ అనుకుంటున్నారు. ఆ స్త్రీలు చెప్పినారు, ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళారంట, అక్కడ సమాధి దగ్గర దేవదూతలు చెప్పారంట అనే సంగతి. 24వ వాక్యం, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ప్రియులారా, యేసు ప్రభుని నమ్మిన వారికి మరణము లేదండి. యేసు ప్రభు తనతో పాటు తన పిల్లల్ని వెంటబెట్టుకొని వస్తాడు. ఒకరోజు మోషే, ఏలియా కొండ మీద యేసు ప్రభు వెళ్తే కొండ మీద ఈ వల్ల ఒకళ్ళు కనపడతా ఉంటారు. కనపడతా ఉంటే పేతురు వీళ్ళు చూశారు. ఇలా చూసి నీకొక పర్ణశాల కడతామయ్యా అన్నారు. అర్థం కాలేదు అసలు. ఎలా గుర్తుపట్టినారు? మోసేని గుర్తుపట్టినారు, ఏలియాని గుర్తుపట్టగలిగారు. వీళ్ళు ఎవరైనా ప్రభు శిష్యులు పిల్లలు. అంటే ప్రభుతో పాటు పక్కనే ఎవరున్నారు? మాట్లాడుతూ ఉన్నాడు. మోసే మాట్లాడుతున్నాడు, ఏలియా మాట్లాడుతున్నాడు. అంటే ప్రభు పిల్లలు ఎప్పుడు సజీవులుగానే పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. తనకు అవసరం వచ్చినప్పుడు తన పిల్లలు భూమి మీదకి తీసుకొని కొండ మీద కనపడినాడు. అంటే దేవుని పిల్లలకు చావు లేదండి, మరణంలోనికి జీవంలోనికి దాటి ఉన్నారు వారు.
ప్రభువుని అరిగిన పిల్లలు ప్రభుతో పాటు ఉంటారు పిల్లలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. 25వ వాక్యం, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గురించిన వచనముల భావమును వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా, వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళిరి. ఒక గృహంలోనికి వాళ్ళు వెళ్ళినారండి. 30వ వాక్యం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. వారి కన్నులు ఇంకా తెరవబడి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాళ్ళకి ఇచ్చేసరికి ఈయన ప్రభువు కదా అనేది అప్పుడు గుర్తుపెట్టారు. ఇంకా చూస్తే ఇంకా లేడు, ఇంకా మళ్ళా కనపడలేదు. అంటే ప్రజలారా, అప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడినాడు, వాళ్ళతో పాటు నడిచినాడు, వాళ్ళతో సంభాషిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ప్రభు తన పిల్లలను బలపరిచేవాడండి, ప్రభు తన పిల్లల్ని ఓదార్చేవాడండి, ప్రభు తన పిల్లలు అక్కర్లు తీర్చేవాడండి, ఆదుకునేవాడండి. ప్రభు ఆయన సజీవుడు, అంతలక ఉన్నాడు. తన పిల్లల్లో చేయి మాత్రము విడవడండి. తన పిల్లలను చేయి పట్టుకొని ముందుకు నడిపించేవాడు, పిల్లలను ఓదార్చేవాడు, వాళ్ళ అవసరతలో ఆదుకునే దేవుడండి. ఒక కాకికి దేవుడు ఆజ్ఞాపించినాడు, నా సేవకుడు ఆ వాగు దగ్గర కూర్చున్నాడు, ఆ వాగు దగ్గర ఉన్నాడు, రొట్టెలు తీసుకపోయి నువ్వు ఈపో. ఏలియా అనేటువంటి ప్రవక్తాడు వాగు దగ్గర కూర్చుంటే జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, రొట్టెలు తీసుకుపోయి మన దగ్గర నుండి లాకపోతాయి రొట్టెలు, అసలు వాస్తవానికి కాకులు, కానీ రొట్టెలు తీసుకుపోయి ఏలియాకి ఇస్తా ఉన్నాయి. వాగు నీళ్ళు దాక్కుంటూ ఆ రొట్టెలు తినుకుంటూ జీవనం సాగించినాడు. తర్వాత ఆ వాగు నీరు ఎండిపోయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసిన, నువ్వు ఒక గృహానికి వెళ్ళి, ఒక విధవరాల గృహం దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కలుసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతో. ఏంటంటే, నాకు రొట్టెలు చేసి పెడదు పాడినట్టుగా, అంత పిండి ఉంది, అంత రొట్టెలు ఉన్నాయి, తినడానికి ఏముంది అన్నట్టుగా. అప్పుడు ఇలా చూడండి, ఆమె అనుకుంటుంది, ఇంకా నేను ఈ రొట్టె కాస్త కట్టెలు ఏరుకొని ఆ పిండితో రొట్టెలు చేసుకొని ఇంకా తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము, ఇంకెందుకు నా బ్రతుకు ఎందుకు, నా జీవితం ఎందుకు అని అనుకునేటప్పుడు ఆ గృహానికి ఎవరిని నడిపించినాడంటే దేవుడు ఏలియాను నడిపించినాడు. నడిపించి ఏముంది అమ్మ అంటే నూనె ఉంది, ప్రార్థన చేస్తున్నాడు, ఆశీర్వాదకరంగా నూనె ఏమైంది, ఎరువు తెచ్చుకోమన్నాడు, అందరి దగ్గర కుండలు తెచ్చుకుంది, విస్తారంగా నూనెను దేవుడు కలుగ చేసినాడు. దేవునికి స్తోత్రం. కొదవలు దేవుడు తీర్చే దేవుడు, అక్కర్లు దేవుడు తీర్చే దేవుడు, తన పిల్లలను ఆదుకునే దేవుడు. అన్ని పక్షులు ఆయన మాట వింటా ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తే చాలంతే వెళ్ళి ఓదార్చేయి, వాళ్ళ బిడ్డల అవసరతలు తీర్చేయి. తన సేవకుడు అక్కడ ఎక్కడున్నాడు, వాగు దగ్గర ఉంటే రొట్టెలు తీసుకుపోయి నువ్వు ఈపో. ఎంతమంది మనుషులకు చెప్పచ్చు కదా, మనుషులను కాదు, దేవుడు దేన్ని ఎన్నుకున్నాడు, కాకిని ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు కలగ చేసినది సమస్తము దేవుని మాట వింటా ఉన్నాయి. ఓదార్చడానికి ఎవరినైనా దేవుడు పంపిస్తాడు, ఎవరినైనా పంపిస్తాడు. ఏ విధంగా తన పిల్లల అక్కర్లు తీరుస్తాడు, తన ఆదుకునే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువే నడుస్తూ వస్తే ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. ఆయన రొట్టె విరిచి ఇస్తే అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడినాయి. అంత గుర్తుపట్టలేకపోయినారండి. ఈ లోకంలో నిజంగా చాలామంది కనులు మూయబడినాయండి. ప్రభువును గుర్తుపట్టలేక, ప్రభు సజీవుడని, ప్రభు మన కోసం వచ్చినాడని, ఆయన మన కోసం మరణించి తిరిగి లేచినాడని, ఆయనను ఎరిగిన వారికి మరణంలో నుండి జీవములను దాటిస్తాడని ఆ సత్యాన్ని గుర్తుపట్టలేక చాలామంది కనులు మూయబడినాయండి. ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నారు, లోక ఆశలలో ఉన్నారు, లోక తలంపులోనే ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందకుండా, రక్షణ పొందకుండా వీళ్ళ చాలామంది కఠిన దృక్పథంతో ఉంటున్నారండి. కానీ నమ్మి రక్షణ పొందిన వారికి పరలోక రాజ్యంలో ఒక స్థానం ఉంది, జీవ గ్రంథంలో పేరు రాసుకుంటాడు. తన పిల్లలకు మరణము లేదండి. కాబట్టి ప్రభువుని నిర్లక్ష్యం చేయకుండా, ప్రభు మీద ఆధారపడిన పిల్లల వారికి ఏ శిక్ష విధియు లేదు అని
ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని లేదా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో, క్రీస్తునందు ఎవరున్నారో వారికి ఏ శిక్ష విధియు లేదు. ఏ శిక్ష విధియు లేదు. దేవుని పిల్లలకు ఏ శిక్ష విధియు లేదు. నరులారా తిరిగి రండిని ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకుంటాడు. కానీ తన పిల్లల్ని తన దగ్గర ఉంచుకుంటాడండి. అది ఆ రహస్యాన్ని మనకు ఎక్కడ చూపించాడంటే ప్రియులారా, ప్రభువు యొక్క ఆ లోకములు ఉన్నప్పుడే చూపించాడు. ఏలియాతో మాట్లాడినాడు, మోషేతో మాట్లాడాడు. పక్కన కనపడినారు యేసు ప్రభు శిష్యులకు కూడా. ప్రభు కూడా కనపడినాడు. 40 దినములు కనపడి తన పిల్లలను బలపరిచినాడు అండి. ఎందుకంటే ప్రభు లేడు, చచ్చిపోయినాడు అని ఆడ వెనుకడుగు వేస్తారో ఇది మాత్రం వెనుకడు వేయకూడదని ఆయన సజీవుడు కదా, ఆయన తాను కనపరుచుకున్నాడండి. అపోస్తల కార్యంలో మనం చూస్తాం. ఆ మాట చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యంలో ప్రభు సజీవునిగా కనపరుచుకున్నాడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 8వ వాక్యం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదు కనుక మీరు యెరూషలేములోను ఉదయ సమర దేశముల ఎందంతట భూదిగంతం వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయారు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్తిరి. కాబట్టి ప్రభు ఏ రీతికి వెళ్ళినాడో ఆ రీతిగా మరలా తిరిగి వస్తాడు. కానీ మనం ఏం చేయమన్నాడంటే మనం సిద్ధపడి ఉండాలి. ప్రభుని నమ్ముకొని ప్రభు సాక్షి బిడలగా మనం జీవించాలి. ఆయన త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని తన పిల్లలందరినీ తీసుకొని ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతి గొప్ప కృప ఈ కుటుంబం అంతా రక్షణ పొంది దేవునితో ఉందురుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రభు తన పిల్లల్ని వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన మధ్య ఆకాశముల కడబోర మోగుతుంది.